ఈరోజు ఈ ఉసిరికాయ పచ్చడి ఉందంటే చాలు చాలామంది చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు. అంటే మనం ఉసిరికాయని మనం పప్పులో వేసుకోవచ్చు, ఫ్రెష్ పచ్చళ్ళు చేసుకోవచ్చు. కానీ నిలువున పచ్చడి ఉంటే సంవత్సరం పొడుగున చక్కగా దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఉసిరికాయని మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మామూలుగా కొన్నిసార్లు మనం నీళ్ళల్లో లైట్గా ఉడికించి దాన్ని చేస్తారు, అంటే స్టీమ్ చేసుకొని ఉసిరికాయని చేస్తారు. ఆ ఉసిరికాయ పచ్చడి చేసిన తర్వాత కొంచెం పువ్వుల అది ఓపెన్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంచెం పులుపు అది కూడా మేనేజ్ అవుతుంది. ఇంకొకటి ఉసిరికాయల్ని అలాగే, అంటే దాన్ని ఏం చేయకూడదు, లైట్గా మంచిగా కడిగేసి ఎండలో ఆరపెట్టి తర్వాత మనం ఆ మామిడికాయ ముక్కలు ఎలా చేసుకుంటామో అలా హోల్ ఉసిరికాయల్ని పెట్టేసి పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. అది కూడా సూపర్గా ఉంటుంది. కానీ ఈరోజు నేను క్విక్గా ఈజీగా నాకు 3-4 రోజుల నుంచి ఫుల్గా ఎంజాయ్ చేయాలనే విధంగా ఈ ఉసిరికాయలు తీసుకొచ్చి మంచిగా కడిగి పెట్టాను. కానీ ఇది నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని చూపిస్తాను ఇది. కానీ ముందుగా మనం ఏ పచ్చడన్నా చెయ్యాలి అంటే మనకి ఆవాలు, జీలకర్ర, మెంతులు మనం పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ అసలు మనకి పచ్చడి అనగానే, అంటే నిలువుండే పచ్చడి చేసుకునేటప్పుడు ఈ ఆవాలు మనకి ఒక అద్భుతమైన మంచి టేస్ట్ని అందచేస్తుంది. చాలామంది ఇళ్లల్లో మీరు గమనిస్తే ఆవాలు, మెంతుల పొడి సపరేట్గా చేసి ఎప్పుడు పెట్టుకుంటారు. అది అయిపోతుందంటే ఇంకో కొంచెం, ఎందుకంటే అది వంటల్లో వాడుకోవచ్చు. ఆవాల్ని లైట్గా ఇందులో వేడెక్కుతున్నప్పుడు దీంట్లో మెంతులు అలాగే కొంచెం జీలకర్ర ఇది కూడా వేసేసి దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన ఆవాలు, మెంతులు లైట్గా అలా చిటపట్లాడి లైట్గా రంగు మారుతున్న మెంతులు, ఆ ఆవాలు ఉన్నప్పుడు చూడండి, ఇంకా మంట ఉంది, స్టవ్ కట్టేస్తాను. ఎందుకంటే ఈ పెనం ఇంకా వేడిగా ఉంది. ఇలాగే ఉంచి ఈ చిటపట్లాడుతున్న ఆవాల్ని కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకుందాం. ఇది ఎటువంటి పచ్చళ్ళు చేసుకున్నా మీకు టేస్ట్, నిజానికి పుల్లటి కూరలు చేసుకున్నా ఈ మెంతుల పొడి రెడీగా ఉంచుకోండి. చెంచాడు వేసారంటే టేస్ట్ అదిరిపోతుంది. సో సూపర్. ఈ మెంతుల సువాసన అలా ఇలా లేదు, సూపర్గా ఉంది. ఇలా పక్కన వేసేసుకుందాం. ఈసారి మన ఉసిరికాయలు ఏమున్నాయో వాటిని మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇది ఒక టెక్నిక్. మనం చెప్పాను కదా, ఉసిరికాయలు స్టీమ్ చేసి చేసుకోవచ్చు, అలా రకరకాలుగా మామూలుగా అలాగే కూడా చేసేసుకోవచ్చు. ఉసిరికాయల్ని సగం కట్ చేసి కూడా పెడుతూ ఉంటారు. కానీ ఉసిరికాయ మజా ఎప్పుడంటే గట్టిగా ఆ పికుల్లో ఉండి మనం ఆ పచ్చళ్ళలో నుంచి తీసి అలా కొరుకుతూ ఉంటే దాని మజా వేరుంటుంది. ఇంకొకటి ఈ మధ్యకాలం నేను బాగా నేర్చుకుంది ఏంటంటే, రకరకాల పచ్చళ్ళు మనకు సీజన్లో దొరికినప్పుడు చేసేసుకోవాలి. చేసేసి మాకు పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్నాయి మా ఇంట్లో, ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి వెనకాల పడేసేయండి. మనం 2 నెలలు తినేదంతా బయట పెట్టుకొని మిగతా ఫ్రిడ్జ్లో పడేయండి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత తీస్తే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసినట్టే ఉంటాయి పచ్చళ్ళు. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత మన ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లైట్గా ఫ్రై చేసేసుకుందాం. నూనె బాగా వేడెక్కాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియంగా వేడెక్కినప్పుడే ఇందులో వేయండి. వేసి దాన్ని దీంట్లో కొంచెం సేపు ఈ గోలికాయల్ని దొల్లిద్దాం. చూడండి, ఇలా వీటిని ఇందులో వేసేసి స్లోగా, అంటే మనకి ఈ పచ్చడి నిలువు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఉసిరికాయలు పైనుంచి కొంచెం చిటపట్లాడి మనకి ఆ ఉసిరికాయల్లో కొంచెం అంత సాఫ్ట్నెస్ వస్తుంది. అందుకే మనం చేసిన కొన్ని రోజులకే చక్కగా తీసుకొని తినేయచ్చు కూడా. సో పర్ఫెక్ట్. ఇలా ఉసిరికాయ చూడండి, సరిగ్గా ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని అప్పుడప్పుడు మధ్యలో తిరుగురా నాన్న ఆ నూనెలోనే కొంచెం కదులుకుంటూ వీటిని చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉసిరికాయలు కొంచెం మరీ ఎక్కువ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయకండి. ఆ ఉసిరికాయల పైన ఆ స్కిన్ కొంచెం ఇలా లైట్గా ఆ ముడతలు పడుతున్నట్టు వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి ఆ పచ్చడి తింటూ ఉంటే నా సామిరంగా దాంట్లో మజానే వేరు. కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి. మన ఉసిరికాయలు పుష్ 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 అని స్లోగా ఫ్రై అవుతున్నాయి. ఏవైతే ఆవాలు, మెంతులు, జీలకర్ర చేసుకున్నామో వాటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇంకా కొన్ని వీటిని బుర్బుర్రాని పొడి చేసేసుకుందాం. ఇక్కడ మన ఉసిరికాయలు నాకు ఎంత ఫ్రై అవ్వాలో అంతే ఫ్రై. చూడండి, రంగు ఎక్కువ మాడలేదు, కాకపోతే ఆ పైన మనం లైట్గా అలా బబుల్లా లైట్గా వచ్చింది. దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. చూడండి, ఇదే నూనెని ఇందులోనే ఉండనిస్తున్నా, ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం తాలింపు కూడా వేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఉసిరికాయలు ఉన్నాయి,
నాకు తాలింపుకి ఇంత నూనె అవసరం లేదు కాబట్టి ఇందులో సగం కంటే ఎక్కువ నూనె ఈ ఉసిరికాయలతో పాటు పోసేసుకున్నాను. ఇప్పుడు మిగతా నూనెని నేను తాలింపుకి వాడుకుంటాను. ఆవాలు మెంతుల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ ఇలా తాలింపేసి ఇది కొంచెం చల్లరడానికి పెట్టేద్దాము. సో ఈ వేడిలో ఆవాలు టింగ్ 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 చిటపట్లాడు, ఇందులో ఎండుమిరపకాయలు, అయితే వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచి వేసుకోవచ్చు. ఇది కొంచెమే చేస్తున్నాం, అయితే నేను కొంచెమే చేసుకున్నాను, ఎక్కువ రోజులు ఉంచాను కాబట్టి ఇలా కొంచెం దంచి వేసుకుంటే ఆ ఫ్లేవరు మంచిగా బయటకు వస్తుంది. సో ఇందులో వేసేసి ఇంకేంటి అన్ని చిట్టుపట్లాడే స్టవ్ కూడా కట్టేసి ఇందులో కొంచెం అంతా కరివేపాకు డింగ్ 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 డింగ్. ఆహా, వెల్లుల్లి లైట్గా కలర్ వస్తుంది, ఎక్కువ రాకూడదు. చూడండి స్టవ్ కట్టేశాను. ఇందులో పసుపు. ఇప్పుడు మనకి సగం నూనె కంటే ఎక్కువ వేసుకొని ఈ ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో మనకి దగ్గర దగ్గర 1 కప్పు నూనె దీంట్లో వాడేశాను. ఈ ఉసిరికాయల్లో ఇప్పుడు మనం కొంచెం అంత ఇంగువ, సగం చెంచాడు ఇంగువ ఈ మాత్రం దానికి వేసాను. అలాగే మన ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఏదైతే చేశానో దాన్ని కూడా ఇందులో వేసాను. ఇప్పుడు ఉప్పు ఎంత, ఒక 1/3, అంటే 1 కప్పు 100 గ్రాములు అనుకోండి, ఇది 35 గ్రాములు అనుకోండి. అలా వేసుకొని తర్వాత దీంట్లో 1 కప్పుడు కారం వేసాను. అలాగే నిమ్మకాయ రసం, ఇది కూడా ఒక సగం కప్పు నిమ్మకాయ రసం వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా ఈ కలవగానే మనకి ఆ నూనె దీన్ని అంతా పీల్చేసుకుంటుంది. మన కారము అదంతా ఆ నూనె పీల్చుకొని మనకి ఇలా తయారవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం వేసుకున్న తాలింపు, ఆ తాలింపు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆ నిమ్మకాయ జ్యూసు కూడా కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే మనకి ఆ నూనెలో అలాగే నిమ్మకాయ రసంలో మన ఆవాల మెంతుల పొడి కారము ఇవన్నీ ఏమవుతాయంటే స్లోగా ఆ నిమ్మకాయ జ్యూస్ని పీల్చుకుంటాయి, ఆ నూనెను కూడా చక్కగా షేర్ చేసుకొని ఒక మంచి గుజ్జులా తయారవుతుంది. సో నా ఈ ఉసిరికాయ పచ్చడి చాలా సింపుల్. ఇది ఏంటి చెప్పాను కదా, ఉసిరికాయ రకరకాలుగా చేస్తారు, ఇది బోల్డెన్ రోజులు ఉంచుకోవచ్చు. పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అప్పుడప్పుడు మనకి ఇంకా ఏ కూరలు కూడా అక్కర్లేదు, మనకి ఇష్టమైన దద్దోజనము అలాంటివి ఉన్నా. యాక్చువల్గా అయితే నాకు ఇది బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడే, ఇంత నూనె వేసావు బరువు ఎట్లా తగ్గుతావు అది ఇది అంటే, మనకి ఎప్పుడన్నా మీల్ స్కిప్ చేయాలనుకోండి, ఇందులో నుంచి ఒక ఉసిరికాయ తీసి, కొంతమంది అయితే కడిగేస్తారు, నేను అంత బరువు తగ్గే పిచ్చోండి కాదు. సో దాన్ని ఇందులో నుంచి తీసి ఒక ఉసిరికాయ తీసుకొని అది తింటూ ఉంటే 1 గంట సేపు తిన్నట్టు చప్పరిస్తూ తినొచ్చు. అంతేకాకుండా ఆ చిన్ననాటి జ్ఞాపకాలకి వెళ్ళిపోయి జీవితాన్ని నిజంగా ఆస్వాదించినట్టే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పులుపు అవన్నీ బయటికి రావడానికి టైం పడుతుంది. సో ఎప్పుడు రుచి చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని. ఈరోజు కొంచెం సేపు ఆగాలి, మూత పెట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. కానీ నేను మాత్రం ఈ కొంచెం గుజ్జును కూడా వదిలిపెట్టే సమస్య లేదు. కొంచెం అంత అన్నం వేసుకొని ఉసిరికాయని తర్వాత కళ్ళల్లో ఊహించి కూడా మనం రుచులు ఎంజాయ్ చేయవచ్చు. ఇలా కొంచెం అన్నం ముద్ద కలుపుకొని ఉసిరికాయ పచ్చడి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఆవాలు మెంతులు జీలకర్ర వేసి ఒక 4-5 నిమిషాలు స్లో మంటలో వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పుడు నూనె వేసి 500 గ్రాముల ఉసిరికాయలు దాంట్లో లైట్గా ఒక 7-8 నిమిషాలు చూపించినట్టుగా తక్కువ మంటలో ఫ్రై చేసి వాటిని సగం నూనెతో పాటు ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. మిగతా నూనెలో తాలింపుకి ఆవాలు ఎండుమిరపకాయలు క్రష్ చేసిన వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసి దాన్ని స్లోగా తాలింపు వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయల దాంట్లో కొంచెం అంత ఇంగువ ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఉప్పు 1 కప్పెడు కారప్పొడి అలాగే 1 సగం కప్పు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి మనం ముందుగా తయారు చేసిన తాలింపు కూడా దానిపైన వేసి అన్నీ కలిపేసి మీకు నచ్చిన ఒక జార్లో వేసుకొని పెట్టుకోండి. 3-4 రోజుల తర్వాత దాన్ని తీసి అయిపోయేంత వరకు మంచిగా కుమ్మేయండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి.